వెల్కమ్ టు కీటాక్స్. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అని ఒక మాట ఉంటుంది. ఇక్కడ వ్రతం చెడకపోయినా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్న ఫలితం మాత్రం దక్కుతోందా అనే ప్రశ్న వస్తూ ఉంది. ఎస్, హైదరాబాద్ లో జరుగుతున్న అందాల పోటీల గురించే ఈ మాట. పోటీల నిర్వహణ మీద రాజకీయ ప్రశ్నలు అభ్యంతరాలు వచ్చేసరికి రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందా? అందాల పోటీల నిర్వహణ వల్ల రావాల్సిన అడ్వాంటేజ్ కూడా తెలంగాణ తీసుకోలేకపోతుందా? అసలు ఎందుకు ఇలా అనిపిస్తోంది? అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతోంది? ఏం జరుగుంటే గనక తెలంగాణకి అడ్వాంటేజ్ వచ్చి ఉండేది? డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ. హైదరాబాద్లో కోట్లకి కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు చేస్తున్నారు కానీ మహిళలకు ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవడంలో రేవంత్ అడ్డంగా విఫలమయ్యారు అని బీఆర్ఎస్ గత కొద్ది నెలలుగా భీకరమైన ప్రచారం చేసింది. ఆ ప్రచారం దెబ్బకి ప్రభుత్వం డిఫెన్స్ లో పడినట్టుగా కనపడుతూ ఉంది. అందాల పోటీలు జరుగుతున్నా వాటి వల్ల రావాల్సిన అడ్వాంటేజ్ ని మాత్రం తెలంగాణ తీసుకోలేకపోతున్నట్టు కనపడుతోంది. పేపర్లో చూస్తూ ఉన్నాం, ముద్దుగుమ్మలు ఫలానా చోట వాక్ చేశారని, లేదంటే గనక ముద్దుగుమ్మలు బౌద్ధారామానికి వెళ్లారని, అందగత్తులు ఇక్కడ పర్యటించారని ఇలా చెప్తూ ఉన్నారు. నిజానికి అందాలు చూసి తన్మయం చెందడమో లేదంటే గనక వాళ్ళ యాక్టివిటీని తెలుసుకోవడం వల్ల ఆ పూటకి కొంత ప్లెజర్ వస్తుందేమో గానీ ఓవరాల్ ఇంపాక్ట్ ని అయితే తెలంగాణ ఒడిసి పట్టుకోలేదు. నిజానికి అదే అందగత్తెలతో గనక తెలంగాణలో ఉన్న హస్తకళల గురించి గానీ, పోచంపల్లి లాంటి చేనేతల గురించి గానీ, లేకపోతే గనక హైదరాబాద్ లో ఉన్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గానీ, లేదంటే గనక అవుట్ సైడ్ హైదరాబాద్ తెలంగాణలో ఉన్న చారిత్రక ప్రదేశాల గురించి విభిన్న భాషల్లో చెప్పిస్తూ మెప్పించగలిగే వీడియోలు చేయడం కానీ, ఇలాంటి పబ్లిసిటీకి గనక తెరతీసి ఉన్నట్టయితే గనక తెలంగాణ వ్యాప్తంగా ఒక పాజిటివ్ ఫీల్ వచ్చేందుకు ఈ సోకాల్డ్ బ్యూటీ పెజెంట్ పార్టిసిపెంట్స్ అందరి ప్రెజెన్స్ ద్వారా తెలంగాణకి ఒక బ్రాండ్ ప్రమోషన్ ఇమేజీ అనేది క్రియేట్ చేసేందుకు అవకాశం వచ్చినట్టుండేది. బహుశా ఇలాంటి విషయాల మీద పెద్దగా దృష్టి పెట్టినట్లేదు. ఇది ఒక్కటే కాదు, హైదరాబాద్ లో కూడా ఈవెంట్ జరుగుతున్నట్టు కానీ, ప్రొజెక్షన్ కానీ, లేకపోతే గనక ఒక సెలబ్రేషన్ చేస్తున్న మూడ్ గానీ ఎక్కడా కనపడలా. ఓ పక్కన యుద్ధ వాతావరణం ఉందని, రెండో పక్కన ఇప్పటికే అభ్యంతరాలు వచ్చాయని రెండు కారణాలు చాలా మంది చెప్పుండొచ్చు. నిజానికి ఈవెంట్ అనేది ఎట్లాగో పెడుతూ ఉన్నప్పుడు, ఆల్రెడీ యుద్ధం అనేది సద్దుమడుగు ఉన్నప్పుడు ఇలాంటి ఏర్పాట్లు చేస్తుంటే గనక హైదరాబాద్ లో ఉన్న ఫీల్ గుడ్ మూమెంట్ వచ్చుండేది. చెప్పులెత్తుకపోయే వాళ్ళు దొంగల్లాగా చూస్తున్నారు లాంటి కామెంట్లు తలనొప్పుల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ కి కాస్త రిలీఫ్ వచ్చి ఒక చేంజ్ ఓవర్ గా ఈ అందాల పోటీల ఈవెంట్ అనేది జరుగుండేది. బహుశా అందాల పోటీలు అనే ఈవెంట్ కి ఇంత క్యాన్వాస్ ఉంది అని గ్రహించలేదో, లేదంటే గనక ప్రాపర్ ప్లానింగ్ లేదో తెలియదు కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నట్టుగా లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఓవరాల్ గా ఒక్కటి మాత్రం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. హామీలు నిలబెట్టుకోకపోగా తెలంగాణకి ఎలాంటి ప్రయోజనం లేని క్యాట్వాకులు చేశారు అనే అభిప్రాయం సాధారణ ప్రజలకి వచ్చేందుకు కాంగ్రెస్ చేజేతుల అవకాశం ఇచ్చినట్టుగా కనపడుతోంది ఈ ఓవరాల్ ఈవెంట్ జరుగుతున్న తీరు చూస్తుంటే. మీరేమంటారు? దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ.